రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్, మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన అంజనీ కుమార్ గారు ఆయన ఇప్పుడు రోడ్ సేఫ్టీ అథారిటీకి పడేసారు. వీళ్ళందరినీ లూప్ లైన్లు వేస్తున్నారు. సరే దాని కొంత ఉన్న పదవి అయినప్పటికీ డీజీపీ నుంచి ఇంకొక స్థాయికి. సో ఇట్లా ఎవరెవరైతే కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఒక బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ను మొత్తాన్ని సైడ్ చేస్తున్నట్టు కనబడుతున్నది. మళ్ళీ తప్పులు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చిరట. డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు, ఏసీబీ చీఫ్గా సివి ఆనంద్, సిఐడికి షికా, మహేష్ భగవత్కు రైల్వే రోడ్డు భద్రత, విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్, పోలీస్ అకాడమీకి అభిలాష బిస్త్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. ఎన్నికల కమిషన్ వేటుతో డీజీపీ పదవిని కోల్పోయి వెయిటింగ్లో ఉన్న అంజనీ కుమార్ అంతగా ప్రాధాన్యత లేని రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా బదిలీ అయ్యారు. అందరినీ లూప్ లైన్లో పడేయాల్సిందే. మొత్తం ఊడిగం చేసి ఒక్కొక్క అధికారిని గనక వీళ్ళు విచారణ జరిపితే ఎన్ని ఆస్తులు సంపాదించారో బయటకు వస్తుంది. ఆ పని కూడా చేయాల. దాంతోపాటు లూప్ లైన్గా భావించే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఉత్తర్వుల ద్వారా మొత్తం 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. ఏసీబీ చీఫ్, విజిలెన్స్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి గుప్తా నుంచి ఆ 2 బాధ్యతలు తప్పించి ఆయనకు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగిస్తూ డీజీపీగా నియమించారు. హైదరాబాద్ సిపిగా పనిచేసి ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన సివి ఆనంద్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ చీఫ్గా బదిలీ అయ్యారు. సో ఇట్లా చాలామందిని బదిలీ చేశారు. వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఒకసారి చూడొచ్చు. రవి గుప్తా ఏసీబీ చీఫ్ ఇన్ఛార్జ్ డీజీగా ఉన్నారు, ఆయన ఇప్పుడు డీజీపీ అయిండు. అంజనీ కుమార్ ప్రస్తుతం వెయిటింగ్లో పెట్టిరు. అంటే ఆయన మొన్న ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది కదా రేవంత్ రెడ్డిని కలిసినందుకు. ఇప్పుడు ఆయనకి రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా అదనపు బాధ్యతలు ఇచ్చిర్రు. ఇందులో ప్రధానంగా సివి ఆనంద్ ఆయన సస్పెండ్ గురై వెయిటింగ్లో ఉన్నాడు, ఏసీబీ చీఫ్గా ఇచ్చిర్రు. మహేష్ భగవత్ ఏడీజీ సిఐడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఏడీజీ రైల్వే రోడ్డు భద్రతా విభాగం, ఆర్గనైజేషన్, లీగల్. ఇట్లా చాలామంది. స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. ఐజీ హోంగార్డ్స్, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ దాని కింద ఇచ్చిర్రు. వీళ్ళందరినీ లూప్ లైన్లో పడేసారు. ఎవరైనా శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో మొత్తం ఒక డ్రామా చేసి పాపం 5-6 మంది యువకుల జీవితాలతో ఆడుకున్నాడు. ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. తరుణ్ జోషి, రాచకొండ అదనపు సిపి, ఇట్లా చాలామందిని. ఏఆర్ శ్రీనివాస్ పోలీస్ అకాడమీ పెద్ద 1 నెంబర్ చోర్, ఇప్పుడు ఈయన ఏసీబీ డైరెక్టర్ని చేసిరట. ఇది ఈయన ఎవరు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ దాంట్లో సిట్కి ఇన్ఛార్జ్గా ఉండే ఏఆర్ శ్రీనివాస్. ఇట్లా ఎవరెవరైతే ఎగిరిరో ఇంతకాలం ప్రభుత్వం అండ చూసుకొని వాళ్ళందరినీ లూప్ లైన్లో పడేసిరనమాట.